మీరన్నట్టు యువత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ నినాదంతోనే వచ్చారు కదా! అవును. మీరన్న నిధులు రైతు బంధు వాటి ద్వారా ప్రజలకు అందించారు అని కొంతవరకు ఒప్పుకున్నా కూడా, నీళ్ల విషయంలో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా గురించి చేస్తుంది. దాని గురించి మాట్లాడాం. మీరు చెప్పిన ఆ యువత గురించి మాట్లాడాల్సొస్తే నియామకాలు. ఈ గ్రూప్స్ గానీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయింది. చాలా సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. దాని మీద ఎటువంటి న్యాయ విచారణ సక్రమంగా జరగలేదు. ముఖ్యంగా ఏ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అయితే విద్యార్థులు రోడ్ల మీద ధర్నాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో, అదే యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో, ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు ప్రస్తుత అధికార పార్టీ వాళ్ళు. మరి ఉద్యోగాలు ఇవ్వడంలో ఎంతవరకు సఫలమయ్యానని మీరనుకుంటున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవైతే నియామకాలు జరిగినాయో ఇప్పుడు వాటినే ఈరోజు పోస్టింగ్లు ఇచ్చి ఈరోజు వాళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చినట్టు తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కేసీఆర్ గారు అందరినీ సమానంగానే చూసిండ్రు. కేసీఆర్ గారు ఉద్యోగాల విషయంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా గ్రూప్ 1 అంటే మీరు అన్నట్టు లీకేజ్ జరగడం అనేది అది దాన్ని ఒప్పుకుంటాం. దానికి కూడా కేటీఆర్ గారు బాధ్యత వహించి తప్పకుండా ఎవరైతే ఆ తప్పు చేసిండ్రో దాన్ని న్యాయపరంగా శిక్షిద్దాము అని చెప్పి కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. కానీ యువతని మెయిన్గా ఈరోజు అదే యువత రోడ్లెక్కి మేము అనవసరంగా మేము తప్పు చేసాము, మేము మిమ్మల్ని నమ్ముకొని మోసపోయాము అని చెప్పి ఈరోజు అదే యువత బాధపడుతున్నారు. కేటీఆర్ గారు మన డిసెంబర్ 9th తర్వాత ఖచ్చితంగా నేను ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరితోని మాట్లాడి నోటిఫికేషన్స్ వేసుకొని క్యాలెండర్ మన జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసుకుందాము అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మేము ఇచ్చినవి ఏవైతే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినవే వాళ్ళు ఈరోజు చూపిస్తున్నారే తప్ప వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఇప్పటివరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది లేదు, వాళ్ళ జాబ్స్ ఏవి లీకేజెస్ అనేది అది గవర్నమెంట్ చేసింది కాదు. గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది. దాన్ని బాధ్యత కేటీఆర్ గారు వహించిండ్రు. మనం ఇప్పుడు దేశంలో చూస్తుంటే గుజరాత్లో చూసినాం ఇలాంటిది. ఎక్కడైనా అంటే పొరపాటు జరగకుండా ఉండాల్సింది కానీ జరిగిన దాన్ని ఏంటంటే వీళ్ళు దాన్నే ఫోకస్ చేసి యువత వాళ్ళ మైండ్ స్పాయిల్ చేసి వాళ్ళని ఈరోజు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా రోడ్డెక్కి మేము నిజంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఎందుకు వదులుకున్నామని ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. ప్రస్తుత యువత వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నారని మీరు చెప్తున్నారు మేడం. ఓకే, ఇప్పుడు నియామకాల విషయంలో మీరు చెప్పింది నిజంగానే యువత రోడ్ల మీదకి వచ్చారు అనేది మీ వాదన. లేదు మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం, మేము బాగానే పరిపాలిస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన.